ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మనం సబ్కాన్షియస్ మైండ్ గురించి చెప్పుకుంటున్నాం కదా. సెకండ్ డే హ్యాబిట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఎలా అంటే యువర్ సబ్కాన్షియస్ రిపీట్స్ వాట్ ఎవర్ యూ ఫీడ్ ఇట్. నువ్వు ఎలాంటి వాటిని, ఎలాంటి ఆలోచనలని, ఎలాంటి అలవాట్లను అయితే చేసుకుంటున్నావు నీ లైఫ్లో, వాటన్నిటిని కూడా నీ సబ్కాన్షియస్ మైండ్ మరలా మరలా రిపీట్ చేసి నీ లైఫ్లో నీకు చూపిస్తుంది. అంటే నువ్వు వేటినైతే నమ్ముతావో, వేటి గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తావో, ఇలాంటి అలవాట్లు అయితే చేసుకుంటావో అవన్నీ కూడా నీ లైఫ్లో మరలా మరలా రిపీటెడ్గా చూపిస్తుంది నీ లైఫ్లో. అలాగే సెల్ఫ్ హీలింగ్ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. మన సెల్ఫ్ హీలింగ్ ఎలా జరుగుతుంది అంటే పాజిటివ్ బిలీఫ్స్ కెన్ బూస్ట్ ఫిజికల్ హీలింగ్. మన పాజిటివ్ బిలీఫ్స్ అనేవి మన ఫిజికల్ హీలింగ్కి చాలా చాలా యూజ్ అవుతాయి. మన నమ్మకాలు అవి ఎలా ఉండాలి అంటే పాజిటివ్గా ఉండాలి. మన థాట్స్ పాజిటివ్గా ఉండాలి. మన అలవాట్లు పాజిటివ్గా ఉండాలి. ప్రతి దానిలో నువ్వు పాజిటివిటీని చూడగలిగితే అవన్నీ కూడా నీకు ఫిజికల్ హీలింగ్ జరుగుతుంది. అంటే నీ లైఫ్లో అంత పాజిటివ్గా జరుగుతుందన్నమాట. అదే లా ఆఫ్ అట్రాక్షన్ కూడా చెప్పేది. థాట్స్ ప్రోగ్రామ్డ్ ఇన్ సబ్కాన్షియస్ అట్రాక్ట్ మ్యాచింగ్ రియాలిటీ. అంటే నీ థాట్స్ ఏవైతే, నీ ఆలోచనలు నీ సబ్కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామ్ చేయబడి ఉన్నాయో అలాంటి సిచ్యువేషన్స్నే నీ సబ్కాన్షియస్ మైండ్ అనేది అట్రాక్ట్ చేసి నీ రియాలిటీలోకి తెచ్చిపెడుతుంది. అంటే నువ్వు దేన్నైనా డబ్బు విషయం తీసుకుంటే నాకు ఖచ్చితంగా ఈ టైంకి డబ్బు అందుతుందో లేదో అని ఆలోచించావు అంటే అవి అందవు. ఎందుకంటే అక్కడ నువ్వు క్వశ్చన్ మార్క్ వేస్తున్నావు. ఇది జరుగుతుందా లేదా అని అనుకుంటున్నావు కాబట్టి అది జరగదు. ఖచ్చితంగా ఇది నాకు జరిగి తీరుతుంది, ఈ టైం కల్లా నాకు మనీ అందుతాయి అని చెప్పి నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో ఖచ్చితంగా ఆ డేట్కి మనీ అనేవి అందడం జరుగుతుంది. ఎందుకంటే నీ మైండ్ నువ్వు ఏది నమ్మితే దాన్ని నీ రియాలిటీలోకి చూపిస్తుంది అనమాట. నేనేం చెప్తున్నాను అర్థమవుతుంది కదా మీకు? థ్యాంక్ యూ అండి. ఇంకొన్ని విషయాలు మరలా తెలుసుకుందాం. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.